ఏవైతే నేను సోషల్ వర్క్ చేస్తున్నానో ఆ సోషల్ వర్క్లో మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చెర్లపల్లి జైలుకి వెళ్ళే అవకాశాలు నాకు వచ్చాయి. జైలుకి వెళ్ళున్నాను. ఎందుకోసమో వాళ్ళకి పర్సనల్ డెవలప్మెంట్ క్లాసెస్ ఇవ్వడం కోసమేనా, ఆధ్యాత్మిక విషయాలు చెప్పడం కోసమేనా. అయితే అక్కడ కొంతమందితో నేను మాట్లాడాను. దాంట్లో ఒక వ్యక్తి అంటున్నాడు, అదేవిధంగా ఇంకో వ్యక్తి ఏం చెప్పాడు తెలుసా, ఇంటి పక్కన ఉన్నటువంటి వ్యక్తి, పొరుగు వ్యక్తి చాలా మంచి రిలేషన్స్ ఉన్నాయి, భూమి మీద గొడవలు వచ్చేస్తాయి. ఏవైతే విషయాలు ఉన్నాయో, ఒక గజం అటు ఉండాలా ఇటు ఉండాలా, హద్దు విషయంలో కోపం వచ్చేసింది. వాళ్ళు కొట్టుకోలేదు, కేవలం ఒకరినొకరు నెట్టుకున్నారు. ఇతను నెట్టాడు, అతను కింద పడ్డాడు, తలెళ్ళి రాయికి తగిలింది, చనిపోయాడు. చాలా మంచి వ్యక్తి, చాలా మంచి ఫ్రెండ్స్. కానీ ఏమైపోయింది, చిన్న కోపం వల్ల ఇతను జైలుకి వచ్చేసాడు, అతను చనిపోయాడు. అతనికి 3 పిల్లలు ఉన్నారు, ఇతనికి 2 పిల్లలు ఉన్నారు. ఆ 2 భార్యల పరిస్థితిని ఒకసారి ఆలోచించండి. అంటే కోపం వల్ల చాలా నష్టాలు ఉన్నాయా లేవా? అది ఈ కోపం ఏదైతుందో, కోపం ఎలా దిగమింగుకోవాలి? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మాట చెప్పారు. ఏం చెప్పారంటే, నిజమైన వీరుడు అంటే ఎవరో తెలుసా అని అడిగారు. వీరుడు అంటే ఒకేసారి 4గురిని కొట్టగలిగిన వాడు, ఒకేసారి 10 మందిని కొట్టగలిగిన వాడు గొప్ప ధైర్యశాలి, గొప్ప వీరుడు అంటే కాదు. నిజమైన వీరుడు అంటే ఎవరంటే, నిన్నెవరైనా కొడితే, నిన్నెవరైనా ఇబ్బంది పెడితే, నిన్నెవరైనా తిడితే తిరిగి కొట్టగలిగే, తిరిగి ఇబ్బంది పెట్టగలిగే శక్తి, అవకాశాలు నీకుండి కూడా నీ కోపాన్ని దిగమింగుకుంటే నీవే నిజమైన వీరుడు అని చెప్పారు.